Dear people of God, greetings to you all in the Master's name of our Lord and Savior Jesus Christ. I'm happy to be back to you to meditate on the topic Praise the Lord, Worship. ప్రభువును స్తుతించుడి ఆరాధన అనే అంశం మీద ధ్యానం చేస్తాం, ప్రార్థన చేస్తాం. మా దేవ వాక్యం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్య ధ్యానంలో మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించి బలపరచమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని స్తుతించుట అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఒక సంగతి. అసలు ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెరలో నుండి బయటికి నడిపించడానికి ప్రప్రథమంగా మోషేతో దేవుడు చెప్పిన మాట, మోషేను ఫరో దగ్గరికి పంపించినప్పుడు ఫలానా సంగతి చెప్పు వాళ్లకు అని చెప్పిన మాట ఏమిటిది అనంటే, నిర్గమాకాండం 9వ అధ్యాయం 1వ వచనంలో, తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. వన్ సింగిల్ ఫ్రేజ్ దిస్ ఇస్, నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. టు వర్షిప్ హిమ్. దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని సేవించడానికి, దేవుని మహిమపరచడానికి నా ప్రజలను పోనీయు అంటే, అంతవరకు ఫరో చేసిన పని ఏంటంటే వారి ఇశ్రాయేలీయులను తమ దేవుణ్ణి ఆరాధించుకొనకుండా, సేవించుకొనకుండా ఆటంకపరిచినాడు. హీ డిడ్ నాట్ లెట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వర్షిప్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇప్పుడు మోషే నువ్వు పోయి ఫరోతో చెప్పాల్సిన సంగతి ఏంటంటే, వాళ్ళు నన్ను సేవించవలసింది, వారు తమ దేవుడైన యెహోవాను సేవించవలసి ఉంది కనుక వాళ్ళను పోనీయు, లెట్ దెమ్ గో టు వర్షిప్ దేర్ లార్డ్ అని చెప్పి. ఒకవేళ ఫరో అనుమతించకపోతే, అంటే దేవుని సేవించుటకు, దేవుని స్తుతించటానికి, ఆయనను ఆరాధించడానికి ఫరో ఒప్పుకొనకపోతే, తన ప్రజలను పోనీయకపోతే ఏం జరుగుతుందో ఆ మాట కూడా చెప్తున్నాడు మోషేవారు. ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికి, నీ గుర్రముల మీదికి, నీ గాడిదల మీదికి, ఒంటల మీదికి, ఎద్దుల మీదికి, గొర్రెల మీదికి వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. ఆయన, ఇఫ్ యు డోంట్ లెట్ మై పీపుల్ టు వర్షిప్ మీ, ఒక భయంకరమైన తెగులు నీ పశువులన్నిటి మీద, మీ ఒంటెలు, మీ గుర్రాలు, మీ గాడిదలు, మీ గొర్రెలు అన్నిటి మీదకి వస్తుంది భయంకరమైన తెగులు. అండ్ దిస్ ఈజ్ అ వార్నింగ్ టు ఫారో. ఇఫ్ యు డోంట్ లెట్ మై పీపుల్ అవుట్ to serve me, I shall punish you or all animals. I shall punish the animal world of Egypt. మరి అతడు ఇంత మాట చెప్పినా కూడా ఫరో వినలేదు, వారి దేవుణ్ణి వారు సేవించడానికి పోనీయలేదు. అప్పుడు వెంటనే దేవుడు చేసిన పని చూడండి. 5వ వచనంలో, మరియు యెహోవా కాలము నిర్ణయించి, 3వ వచనంలో, ఇదిగో 4వ వచనంలో, అయితే యెహోవా ఇశ్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును, ఇశ్రాయేళ్లకు వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పాను. మరి యెహోవా కార్యం నిర్ణయించి, రేపు యెహోవా ఈ దేశంలో ఆ కార్యం జరిగిస్తాడు అంటే మరునాడు యెహోవా కార్యమును చేయగా, 6వ వచనంలో, ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను గాని ఇశ్రాయేలీల పశువులలో ఒక్కటి కూడా చావలేదు. ఫరో హృదయం కఠినమైంది, ఏమైతుందో చూద్దాంలేమనుకున్నాడు. దేవుని సేవింపనీయనందుకు, తమ దేవుణ్ణి ఆరాధించడానికి ఆటంకపరిచినందుకు ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చినాయి. ఆల్ ఆఫ్ దెమ్ వేర్ కిల్డ్, ఎవ్రీ యానిమల్ డైడ్. అయితే ఇశ్రాయేలీల పశువులలో ఒక్కటి కూడా చనిపోలేదు. వారు, ఇది ఎంత భయంకరమైన విపత్తు అనంటే, నాటి కాలానికి వాళ్ళందరి యొక్క ఆస్తిపాస్తులు, వారి జీవనాధారము, జీవన ఉపాధి ఏందనంటే పశువుల పెంపకం. చూసి వారి పోషణ పశువుల మీదనే. ఇప్పుడు ఆ పశువులన్నీ చనిపోయినాయి అంటే వారి జీవనాధారమే దెబ్బతినింది. యెహోవాను ఆరాధించనీయకుండా ఇశ్రాయేలీయులను ఆటంకపరిచినందుకు యెహోవా ఆ ఫరో మరియు ఐగుప్తీయులు ఎదుర్కొన్నటువంటి సమస్య ఇది. హౌ డ్రమాటికలీ
ఒక్క జంతువు, ఇశ్రాయేలులో ఒక్క జంతువు కూడా, ఒక్క పశువు కూడా నాశనం కాలేదు. ఐగుప్తుల పశువులన్నీ. ఆరాధన యొక్క శక్తి అది. మరి ప్రకటన గ్రంథంలో ఆరాధన ఎట్లా జరుగుతున్నదో చూడండి. మనం చాలాసార్లు క్రైస్తవులము మనము అట్లా చేయకూడదు, ఇట్లా ఏమేమో చెప్తాం. అయితే సాష్టాంగ పడుతున్నారు 24 పెద్దలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, అధ్యాయం అంతట్లో కూడా 14వ వచనంలో ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. సాగిలపడి నమస్కరించడం అంటే ఇప్పుడు వక్కరమైన మన ఆరాధనలలో మన తలలు నేలలకు వంచి దేవుని ఆరాధిస్తున్నాం. అంత స్టైల్గా చైర్లలో కూర్చొని లేదు, నిలబడి మోకరించడం లేదు, సాష్టాంగపడి ఆయనకు నమస్కారం చేయటం లేదు. హౌ షుడ్ యు వర్షిప్? 8వ వచనంలో ఆయన దానిని తీసి కొనినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. సువర్ణ పాత్రలు పట్టుకొని ధూప ద్రవ్యాలు ఆయనకు వేస్తూ. ఇప్పుడు ఒకవేళ అట్లా ధూపం వేసినామనుకోండి దేవునికి, ఏం చెప్తాం మనం? ఈనాటి క్రైస్తవులు ఏం చెప్తారు? అరే ఏంది ఇల్లు ధూపం వేస్తున్నారు, హారతి తిప్పుతున్నారు, ఏంది ఇట్లా బోర్లబడి నమస్కరిస్తున్నారు అని కామెంట్స్ చేస్తాం నేటి తరపు క్రైస్తవులం. అయితే లుక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథంలో పద్మాసు ద్వీపంలో యోహానుకు కనబడిన దర్శనములో ఆ 24 పెద్దలు సాష్టాంగపడి నమస్కరిస్తున్నారు దేవునికి. దిస్ ఈస్ హౌ యూ షుడ్ వర్షిప్. యూ షుడ్ ఫర్గెట్ వాట్ యు ఆర్. మనం ఏందో పూర్తిగా మర్చిపోయి తగ్గింపు తత్వముతో ఆయన ఎదుట సాగిలపడి ఆయనకు నమస్కరించాలా, ఆయనను ఆరాధించాలా, ఆయనను సేవించాలా. ఎందుకంటే ఆయన ఉన్నతమైన వాడు. హీఈస్ అబవ్ ఎవ్రీథింగ్. ఆయన సృష్టికర్తకు దేవుడు. హీఈస్ అబవ్ ఎవ్రీథింగ్ అండ్ వీ నీడ్ టు వర్షిప్ హిమ్. ప్రకటన గ్రంథంలో మనకు తెలిపే సంగతి అదే. సువర్ణ పాత్రలు, ధూపద్రవ్యాలు సాష్టాంగపడి ఆయనను మనం పరిపూర్తిగా స్తుతించాలా, ఆరాధించాలా, మహిమపరచాలా, ఘనపరచాలా. ఎట్లా, ఏం చెప్పాలి ఆయనతో మనం అనంటే 12వ వచనంలో వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. యూసి మనము ఎట్లా స్తుతించాలి ఆయన? సమస్త జ్ఞానము, అన్ని విశ్వాస, అన్ని శక్తి, బలము, జ్ఞానం అంత దేవునిదే. ఆయనకు మనం ఆపాదించాల. దిస్ ఈస్ హౌ యూ షుడ్ ప్రైజ్ హిమ్. ఆయనను స్తుతించుట ఆయనకి ఇష్టమైన పని. హీ లైక్స్ అస్ ప్రైజింగ్ హిమ్. ఇది స్తుతించడం అంటే ఎవరన్నా కనపడితే ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ అనడం కాదు. దిస్ ఈజ్ నాట్ వర్షిపింగ్ హిమ్. మనల్ని మనం పరిపూర్ణంగా మర్చిపోయి ఆయన ముందు సాష్టాంగపడి ఆమెన్, యుగ యుగముల పర్యంతం మా దేవునికి స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతి, శక్తి, బలము కలుగునుగాక అని మనం దేవుని స్తుతించాలా. ఇవన్నీ చెప్పడం నోటితో కాదు, మన పరిపూర్ణ మనస్సుతో. ఎవరైతే దేవుని ఆరాధిస్తారో, దేవుని ఆరాధించేవారు ఆత్మతో, సత్యముతో ఆయన మన పరిపూర్ణ ఆత్మతో మనం దేవుని ఆరాధించాలా. అప్పుడు ఆయన మనల్ని ఇష్టపడతాడు, మన ఆరాధనను ఆయన స్వీకరిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నాడు? ఈ ఆరాధన స్థలాన్ని గురించి మాట్లాడతాడు ఆయన పరిశుద్ధ యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో యూదుల పస్కా పండుగ రోజు యెరూషలేం దేవాలయానికి ఆయన విజిట్ చేయడానికి పోయినాడు. ఆయన వాడుక చొప్పున అక్కడ ఆరాధనలు జరపడానికి ప్రార్థన చేసి పోయినాడు. పోతే ఏం సంభవించింది? ఏం చూసినాడు ఆయన అక్కడ అని అంటే, వ్యాపారం చేస్తున్నారు. అంటే దేవాలయపు యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా మార్చేసినారు. మార్చి ఏం చేస్తారు? అక్కడ వ్యాపారం చేస్తున్నారు, గువ్వలు అమ్ముతున్నారు, రూకలు మారుస్తున్నారు. దెర్ ఈస్ అ బిజినెస్ డీల్స్ వేర్ గోయింగ్ ఆన్ ఇన్ ద టెంపుల్. అండ్ జీసస్ కేమ్ అండ్ గేమ్ ఇన్సైడ్ అండ్ సెడ్, నా మందిరము సమస్తమైన అన్యజనులకు, ఆ సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరం అని పిలువబడుతుంది. దిస్ ఈజ్ నోన్ టు బీ ద ప్రేయర్ హౌస్. ద హౌస్ ఆఫ్ మై ఫాదర్ ఈజ్ నోన్ టు బీ ద ప్రేయర్ హౌస్.
దీనిని మీరు ఒక దొంగల గుహగా, ఒక వ్యాపార కూపంగా మార్చినారు. ఆరాధన స్థలం అత్యంత పవిత్రమైనది. మనము ఆరాధించేటప్పుడు మనము అత్యంత పవిత్రతతో ఆయనను ఆరాధించాలా. ఆరాధన దేవునికి ఇష్టమైన ఒక సంగతి. ఆరాధనలోనే మనం గొప్ప మేలులు పొందగలం. క్రీస్తు ప్రభువులు చెప్తున్నారు, ఆరాధించండి. ఆరాధనకు వీలైన ఆ ఆరాధన ఆలయాలను ఆరాధనలకే ఉపయోగించండి. డోంట్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ అదర్ ఇండివిజువల్ పర్పసెస్. డోంట్ యూజ్ దెమ్ ఫర్ యువర్ పర్సనల్ బెనిఫిట్స్. ఈ ఆలోచనలతో మనం ముందుకు సాగుచు దేవుడు నిత్యము ఆరాధించి ఆ ఆరాధనలోని దీవెనను మనం పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించుగాక. ఆమెను ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు స్తోత్రం. వినిన ప్రతి బిడ్డను దీవించండి, గొప్ప మేలు అనుగ్రహించండి. అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం ఇవ్వండి. మరలా మేము వాక్యం ధ్యానించే వరకు నీ కాపుదల మాకిమ్మని, మా మనసులో ఒక నెమ్మది ప్రశాంతత దయచేయమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. త్రియక దేవుని ఇప్పుడు సదాకాలం మీకు తోడుగుండుగాక. ఆమెన్.